రీసెంట్ గా బీరట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న అటాక్ సంబంధించి మెయిన్ ఇజ్రాయెల్ టార్గెట్ ఎవరు తెలుసా? హసన్ నస్రల్లా. మనం చూస్తూనే ఉన్నాం గత అక్టోబర్ నుంచి హమాస్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే హెజ్బుల్లా హమాస్ కి సపోర్ట్ చేస్తుంది, పాలస్తీనా స్టేట్ కోసం సపోర్ట్ చేస్తుంది. హెజ్బుల్లాకి ఇరాన్ బ్యాకింగ్ కూడా ఉంది, ఇరాన్ సపోర్ట్ కూడా ఉంది. హెజ్బుల్లా ఇప్పుడు లెబనాన్ గవర్నమెంట్ లో కూడా భాగస్వామి అన్నమాట. హెజ్బుల్లా కేవలం లెబనాన్ కి పరిమితం అవ్వలేదు, వెస్ట్ ఏషియాలో చాలా దేశాల్లో హెజ్బుల్లా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. హెజ్బుల్లా చీఫ్ ని మట్టుబెట్టడం అంటే అంత ఈజీ కాదు ఇజ్రాయెల్ కి. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం ఇప్పుడు హెజ్బుల్లాని మట్టుపట్టామని చెప్తున్నాయి. గత వారంలో మనం చూస్తే హెజ్బుల్లా దగ్గరున్న పేజర్స్ పేలిపోయాయి. పేజర్స్ లో కూడా ఒక పేలుడు పదార్థాలు పెట్టారని తెలుస్తోంది. అంతేకాదు ఎక్కడి నుంచి అటాక్ వస్తుందో ఎక్కడి నుంచి పేలుడు వస్తుందో తెలియట్లేదు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో. ఎప్పుడైతే హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధం మొదలైందో హెజ్బుల్లా పెద్ద పెద్ద రాకెట్స్తో ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంది, మ్యాసివ్ అటాక్స్ రాబోతున్నాయని చెప్పి ఇజ్రాయెల్ పసిగట్టినట్టు ఇజ్రాయెల్ చెప్తోంది. దానికి ప్రతి చర్యగా ఇజ్రాయెల్ హెజ్బుల్లాని అటాక్ చేస్తున్నట్టు కూడా ఇజ్రాయెల్ చెప్తోంది.